అందరికీ హాయ్ నమస్తే. నా పేరు వంశీధర్ రెడ్డి. చాలా రోజులకి ఫస్ట్ వీడియో పెట్టి దగ్గర నాకు వారం అయింది. మేము వారం కాదు, ఎన్ని డేస్ అయిందిరా, 2 వీక్స్ అవుతుంది. లేట్ అయిపోయింది. కంటిన్యూస్గా పోస్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ నెక్స్ట్ ఆ వీడియో తర్వాత పెట్రోలియం బిజినెస్ మీద ఆ వీడియో తీసినాం. ఆ వీడియో అనుకున్న దానికి పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఇంత కాదు. అన్నీ అరేంజ్ చేసుకున్నాం. కెమెరాలు మా దగ్గర ఏం లేకుండే, కెమెరాలు తీసుకొని రెంట్ తీసుకొని అంతా పోయి మాట్లాడి 2-3 రోజుల ముందు నుంచే ఎప్పుడు ఖాళీ ఉంటావు ఏందని చెప్పి అంతా ఆయన స్కెడ్యూల్ అంతా తీసుకొని అందరం అన్నీ ప్రిపేర్ అయ్యి నేను క్వశ్చన్లు అన్నీ మొత్తం సెర్చ్ చేసి మొత్తం ఏడికాడికి రీసెర్చ్ చేసి ఇన్ని బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టుకొని అడుగుదామని చెప్పి పోయినా. అనుకున్నట్టే వీడియో తీసుకున్నాం, అనుకున్నట్టే మంచి ఫామ్ హౌస్లోనే వీడియో తీసుకున్నాం, ఆయన ఫామ్ హౌస్లోనే తీసుకున్నాం. అంత అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఇప్పుడు పెట్రోలియం ఈ రీల్ పెట్టినప్పటి నుంచి అందరూ అదే అడుగుతారు, పాడ్కాస్ట్ ఎప్పుడు వస్తుంది, మొత్తం తీసినావు బాగానే తీసినావు, పాడ్కాస్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతారు. ఆ వీడియో రాదు. ఎందుకు రాదు నేను చెప్తా. చెప్పడానికి పెద్ద రీజన్లు కూడా ఏం లేవు. దాని ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయిపోయినాయంట. చాలా డిసప్పాయింట్ అయినండే మేమందరం. మేము పెట్టిన ఎఫర్ట్స్ అంత కాదు. మళ్ళీ అది కూడా ఫస్ట్ వీడియో. మా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. అసలు వీడియో ఎట్లా ఫైల్స్ కరెక్ట్, అది ఎక్స్పీరియన్స్ లేకుండా ఏందో మాకేం తెలియదు, కానీ ఫైల్స్ అయితే కరెక్ట్ అయిపోయినాయంట. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకుండా చూస్తాం. ఇప్పుడైతే అది కుదరదు. చాలామంది ఇది అడుగుతారు కాబట్టి దాన్ని నేను ఆన్సర్ ఇస్తున్నాను. పెట్రోలియం వీడియో రాదు, తర్వాత ఇంకెప్పుడన్నా చూడొచ్చు. ఫస్ట్ థింగ్, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా మస్తు మంది అడుగుతారు. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తు రీజన్లు ఉన్నాయి. అలా నేను 2-3 చెప్తా. ఎందుకు స్టార్ట్ చేసినా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ మనకి అయితే లేదు. అందులో 24 గంటల కంప్యూటర్ ముంగడ కూర్చొని కొట్టుడు నాతోనైతే. ఆ ల్యాబ్ ఉంటుంది, 3 గంటలు ఉంటుంది. నాకు ఆ 10-20 నిమిషాలు కూర్చోగానే నాకు నెత్తి అంతా పట్టేసుకుంటుంది. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు బీటెక్ ఈజ్ నాట్ ఫర్ మీ అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పిన. ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకోవాలి కాబట్టి యూట్యూబే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, యూట్యూబ్లో ఉన్న ఎక్స్పోజర్ కానీ, యూట్యూబ్ నుంచి వచ్చే నెట్వర్కింగ్ కానీ, కనెక్షన్స్ కానీ, ఇట్స్ ఇమ్మెన్స్. మంచిగా ఏమంటారు, మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. యూట్యూబ్లో ఉన్న కంటెంట్లో ఉన్న ఎక్స్పోజర్ ఇంకేడు ఉండదు నాకు తెలిసి. ఫ్యూచర్లో పబ్లిక్లో ఉండాలనుకున్న పర్సన్స్ అందరూ కంటెంట్ త్రూ ముంగటికి వస్తారు కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకోవాలి కాబట్టి యూట్యూబ్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏది ఉందంటే ఆ కంటెంటే. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం అవుతలేదు, మాకు ఖర్చు అవుతుంది బాగానే. మా కెమెరాలు లేవు, అవి లేవు కాబట్టి కెమెరాలు తీసుకొని అవన్నీ కొంచెం అవుతున్నాయి మాకు కూడా. కానీ నేను యూట్యూబ్ నుంచి ఇనిషియల్గా ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను, లాంగ్ టర్మ్లో కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏంటంటే, నాకు కావాల్సిన బిజినెసెస్కి దగ్గర కానీ యూట్యూబ్ అనే ఒక సాకు, అంతే. సాకు ఎట్లా అంటే, ఇప్పుడు బిజినెస్ ఓనర్లు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవ్వాలంటే నాకున్న కనెక్షన్స్తో కూడా ఇప్పుడు వీళ్ళను పట్టుకొని పోయినా కూడా డైరెక్ట్ టైం ఇవ్వరు కూర్చొని మాట్లాడడానికి. ఏదో ఒక రీజన్ ఉండాలి, ఏదో ఒక పర్పస్తో పోయినట్టు ఉండాలి. కాబట్టి యూట్యూబ్ ఇట్లా వీడియో చేస్తాం, కంటెంట్ మేము కూడా పెడుతున్నామంటే ఎవరు వస్తారు చెప్పరు. మాట్లాడితే ఎవరైనా వస్తారు, ఒప్పిస్తే ఎవరైనా వస్తారు. అట్లా ఫస్ట్ వీడియో చేసినాం. అది అట్లా అయిపోయింది. సెకండ్ వీడియోకి అప్రోచ్ అయినాం, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఆడ లాగ్ అవుతుంది, ఆడ టైం వేస్ట్ అవుతుంది, మొత్తం టైంపాస్ అవుతుంది. పోయినాం. ఇది కూడా అడుగుతుంది, యూట్యూబ్ ఏదో స్టార్ట్ చేసినారు కానీ చెప్తున్నా, అదే చెప్తున్నా. 2 నిమిషాలు ఆగు. అయితే ఆయన లేడు, వస్తే 8కి వస్తాడు, కానీ 8 దాకా మేము ఆడ కూర్చొని ఏం చేయాలి, మళ్ళీ తర్వాత పోవాలి, ఇంకో రోజు పోవాలి. ఆయన ఆ రోజు కూడా లేకపోతే ఇంకో రోజు పోవాలి. వాళ్ళకి టైం ఉండదు కాబట్టి, స్కెడ్యూల్ ఒక ఫిక్స్డ్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ అనేది ఉండదు కాబట్టి ఇంకా కష్టం అవుతుంది. ఆ వీడియో మాత్రం పక్కా వస్తుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది ఇప్పుడు ఈ వీడియో గురించి ఎందుకు చెప్పినా, అంత ట్రావెల్ చేసి ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, నెక్స్ట్ వీడియో వస్తుంది, దాని మీద హింట్ ఇద్దామని చెప్పిన, అది వేరే విషయం. కానీ ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందుకు నేను ఎట్లాంటి పర్సన్ అంటే, ఒకసారి అడుగుతుండే, అసలు ఒకరిని ఏదన్నా అడగాలన్నా మొహమాటంతో అయిపోతుండే. అట్లాంటి పర్సన్ ఇవాళ బంద్ చేసిన డోర్ మీదే 10 సార్లు గుద్దుడు, 100 సార్లు గుద్దుడు, నాకింగ్ ద డోర్ మల్టిపుల్ టైమ్స్. ముఖం మీద బంద్ చేస్తారు, రిజెక్ట్ అవుతుంది, అది లాగ్ అవుతున్నాయి. వీడియోలు అందుకే వస్తలేవు. గట్టిగా ట్రై చేద్దాం, మంచి కంటెంట్ ఇద్దాం. నాకు కావాల్సిన బిజినెస్ ఒక 10-20 రాసుకున్నా, అవన్నీ ఒక్కొక్కటి తీసుకొని వద్దాం అనుకుంటున్నా. అప్రోచ్ అవుతున్నా, కానీ ఏం టైం పడుతుంది. ఇనిషియల్ స్టేజ్ లేదు, అందే తప్పదు. ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితిలో నాకింగ్ ద డోర్ మల్టిపుల్ టైమ్స్. నేను చెప్పేది ఏంటంటే, మీకు సెట్ కాకపోతే, మీకు ఇప్పుడు మీరు పోయే దారి మీకు సెట్ కాకపోతే, మీకు నచ్చకపోతే, ఫ్యూచర్లో
నువ్వు చేసేది నువ్వు సాటిస్ఫై కాను అన్న ఫీలింగ్ నీకు వస్తే ఇప్పుడే స్టెప్ తీసుకోవడం ఇట్స్ మచ్ బెటర్. తర్వాత రిగ్రెట్ అవుతారు. సో నేను కూడా అందుకే తీసుకుని నాకు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. సో ఈ 2 సంవత్సరాలల్లో బిఫోర్ లైఫ్ పుషెస్ మీ, నేనే లైఫ్ని పుష్ చేద్దామని అది ఒక కోట్ ఉంటుంది బుక్లో, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనుకుంటా, నాకు గుర్తొస్తలేదు అది. అంతా ఇప్పుడే బిర్యానీ తినేసి వచ్చిన, నోరు కూడా తిరుగుతలేదు నాకు. అడ్డగోలే మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా నాకు ఐడియా లేదు. వీడియో పోస్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నా. అసలు ఏదో ఒకటి మీ ముంగట ఉండాలి, వీడియో తీసి మీ ముంగట ఉండాలని చెప్పి ఇప్పుడు దెబ్బ ఇంటికి వచ్చి బయట అంతే అదే చెప్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో రేపు వస్తుంది. చూసి నా వీడియో మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇంకేం పెట్టలేదు నేను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో కొత్తగా ఉంది అంతా చెప్తుంటే, అంతే. లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.